ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టమ్మ గారు. అయ్య గారు, నా పేరు శిశేంద్రి. నేను బెంగుళూరులో ఉంటాను. నేను చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుందామని ఈ యొక్క ఆడియో మెసేజ్ అయితే పెట్టాను. పాస్టర్ గారు, నేను ఒక టైంలో అయితే నేను చాలా భయభక్తిగా ఉండేటోడిని. ఒక టైంలో బాగా ప్రార్థన పూర్వకంగా ఉండేటోడిని. అంతా కూడా బాగా ఉండేటోడిని ఒక టైంలో. కానీ వస్తా వస్తా నా ఆత్మీయ జీవితం భయంకరంగా కృంగిపోయింది. కంప్లీట్‌గా పడిపోయా. నా జీవితంలో ప్రార్థన జీవితం లేదు, ఆత్మీయ జీవితం లేదు, బైబిల్ చదవలేదు. దేవుడి కోసం వాక్యానుసారంగా జీవించే జీవితం కూడా నాలో కంప్లీట్‌గా కోల్పోయానమాట. అన్నీ కూడా కోల్పోయిన తర్వాత నాకు ఈ లైవ్ దొరికింది నాకి. ఈ లైవ్ దొరికిన తర్వాత కూడా గానీ 3:30కి ప్రార్థనలో ఏకీభవిద్దామని ఎన్నో సార్లు ప్రయత్నించాను. ఎన్నో సార్లు నేను అనుకున్నాను కానీ సరిగ్గా జాయిన్ అయ్యలేకపోయానమాట. ఒకవేళ జాయిన్ అయినా కూడా గానీ కొద్దిసేపు ఉండేటోడిని, తర్వాత ఫుల్ నిద్రొచ్చి పడుకునేటోడిని. ఆ రీతి ఉండేదనమాట నా జీవితం. కానీ నేనైతే ఒకరోజు మధ్యాహ్నం టైంలో 2:30 ప్రార్థనలో నేను ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకున్నాను నేను. ప్రభువా, 3:30 ప్రార్థనకి నువ్వు నన్ను లేపుతున్నందుకు వందనాలు. నా శక్తి సరిపోవట్లే. కానీ 3:30 ప్రార్థనలో నువ్వు నన్ను బలపరుస్తున్నందుకే వందనాలు యేసయ్యా. 3:30 ప్రార్థనలో నువ్వు నాకు కృప చూపించుచున్నందుకు వందనాలు. 3:30 ప్రార్థనలో నా ద్వారా, నా కుటుంబం ద్వారా నీకు మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు యేసయ్యా అని ఈ రీతి నేను దేవుని స్తుతించడం జరిగింది. ఆ రోజు ఏ నాడైతే నేను స్తుతించానో, నెక్స్ట్ డే నుంచే 3:30కి ప్రతిరోజు క్రమం తప్పకుండా జాయిన్ అవ్వటకు దేవుడు కృప చూపించుకునే వచ్చారు. తర్వాత ఈ రీతి నా ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని కృప చూపించారు. తర్వాత ప్రతిరోజు 20 అధ్యాయాలు, 30 అధ్యాయాలు ఈ రీతి బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపించారు. నాకు 6 నెలలుగా జాబ్ అయితే ఉండేది కాదు. ఎంతలెక్కువ తిరిగా, ఏమేమో చేశా. కానీ ఆసక్తి అంతా కోల్పోయా. కోల్పోయిన తర్వాత ప్రభువా, నాకు మంచి జాబ్ ఇచ్చినందుకు వందనాలు. అనేకులకు నేనే జాబ్ ఇచ్చేటట్టుగా నువ్వు చేసినందుకే వందనాలు అని చెప్పి 3:30 ప్రార్థనలో కూడా దేవుని స్తుతించడం జరిగింది. జరిగిన తర్వాత నాకు పెయిడ్లైట్ కంపెనీ నుంచి వాళ్ళే ఫోన్ చేశారు. మీరు రెజ్యూమ్ అప్లై చేశారు కదా జాబ్ కోసం, మా దగ్గర అయితే జాబ్ ఉంది రండి అని వాళ్ళు ఫోన్ చేస్తే, ఏదో హెల్పర్ జాబ్ ఇస్తారులే అని చెప్పేసి వెళ్ళా అక్కడికి. అక్కడికి హెల్పర్ జాబ్ కోసమని నేను వెళ్తే, అక్కడ వచ్చేసి మహా అద్భుతం దేవుడు చేసిన కార్యం ఏమంటే, ప్రొడక్షన్‌కి సూపర్వైజర్‌గా దేవుడు చేసేసాడు అయ్యగారు అక్కడ. ప్రొడక్షన్ సూపర్వైజర్‌గా. నా కిందే 200 పైగా పిల్లలున్నారు. ఆ పిల్లల్ని మెయింటైన్ చేయడం, ఆ పిల్లలతో పని చేపించడము. ఈ రీతి అన్నమాట నాకు పని. నాకైతే పని ఎక్కువైతే ఉండేది కాదు. అయినా కూడా నాకు అక్కడ కూడా దేవుడు మహా అద్భుతం చేసి సాలరీ కూడా మంచి సాలరీ. 35,000 మంత్లీ సాలరీ ఉంది అక్కడ నాకి. తర్వాత క్యాబ్ వాళ్ళదే ఉంది. భోజనాలు వాళ్ళవే ఉన్నాయి. అంతా కూడా వాళ్ళదే ఉంది. 35,000 వరకు సాలరీ కూడా ఉంది అయ్యగారు. ఈ రీతి దేవుడు మంచి పనిలో కూడా దేవుడు మంచి కృప చూపించారు. ఇప్పుడు నా జీవితాన్ని దేవుడు బలంగా కట్టుకొని వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మా కోసము మిమ్మల్ని వాడుకొని మమ్మల్ని అందరినీ దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. దీన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి బలపరచును గాక. ఆమేన్. థాంక్ యూ పాస్టర్ గారు.